హైడ్రా బుల్డోజర్ కు క్రేజ్ మామూలుగా లేదు. పక్క రాష్ట్రానికి కూడా పాకింది. మాకు కావాలో హైడ్రా అంటున్నారు విశాఖ లీడర్లు. ఆక్రమించిన స్థలాలను వదిలి వెళ్లకపోతే హైడ్రా తరహా చర్యలుంటాయని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బుల్డోజర్ తన పని తాను చేసుకుపోతోందన్న కూటమి ప్రభుత్వం త్వరలోనే మరింత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్కు హైడ్రా, విశాఖలో వైడ్రానా? బుల్డోజర్లు దింపాల్సి వస్తుందన్న గంట నోట గతంలో విశాఖ ఫైల్స్ మాట. విశాఖలో సరిచేయాల్సింది వేటిని? ఇన్నాళ్లు పైకనలేకపోయారు కానీ హైదరాబాద్లో బుల్డోజర్ల సత్తా చూసిన తర్వాత, సామాన్యుల నుంచి వస్తున్న ఆదరణ చూసిన తర్వాత విశాఖలోనూ అలాంటి పనే చేయాలనే ఆలోచన వస్తోంది నాయకులకి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డైరెక్ట్ గా అనేసారు కూడా. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందని కామెంట్ చేశారు. విశాఖలో భూ కబ్జాలపై ఫుల్ ఫైర్ లో ఉన్న గంట కాశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ తయారు చేస్తున్నామని ఏనాడో చెప్పుకొచ్చారు. విశాఖలో భూదందాలన్నిటినీ సిరీస్ల వారీగా ఒక్కొక్కటిగా బయట పెడతామన్నారు. రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ నేతలు కబ్జాలకు తెరతీశారని, జగన్ ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలపై ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. తాజాగా టీడీఆర్ కుంభకోణాలపై మాట్లాడారు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మరో నెల రోజుల్లో ఈ స్కామ్పై వివరాలన్నీ ఓ కొలిక్కి వస్తాయన్నారు. గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలన్నీ వదులుకోవాలని, లేదంటే తామే స్వాధీనం చేసుకుంటామని చెప్పేశారు. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో ఇప్పటికే కొన్నిటిని కూలగొట్టామన్న కూటమి ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు, లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటారు. మొత్తానికి విశాఖలో భూదందాలు, ఆక్రమణలపై ఫోకస్ పెట్టబోతోంది కూటమి ప్రభుత్వం. విశాఖలోనూ బుల్డోజర్ను దింపాల్సిన అవసరం వస్తుందని హెచ్చరిస్తోంది. అదే జరిగితే కూటమి ప్రభుత్వం ఫస్ట్ టార్గెట్ ఏమై ఉండొచ్చు మరి?